శరత్ చంద్ర భూమిని పిలిచి, అమ్మ, నువ్వు ఈ డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టేస్తే ఆ డీల్ క్లోజ్ అవుతుంది అని అంటూ ఉండగా, అపూర్వ భూమి సంతకం పెట్టేస్తే పీడ పోతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా, నక్షత్ర కూడా భూమి సంతకం పెట్టడానికి వెయిట్ చేస్తూ ఉండగా, సంతకం పెట్టడానికి మనసు ఒప్పుకోకపోయినా భూమి సంతకం పెట్టడానికి టేబుల్ పై ఉన్న పేపర్స్ పైన పెన్ పెడుతుంది. ఇంతలో ఒక్కసారిగా బలంగా గాలి వీస్తుంది. భూమి సంతకం పెట్టక ముందే ఆ డాక్యుమెంట్స్ అన్నీ గాలికి చెల్లాచెదురైపోతాయి. ఎగురుకుంటూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాయి ఆ డాక్యుమెంట్స్. అంతేకాకుండా శోభాచంద్ర ఫోటో కూడా గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. దాంతో భూమి పైకి లేచి, లేదు నాన్న, నేను ఈ సంతకం పెట్టలేను. ఈ ల్యాండ్ అమ్మడం అమ్మకి ఇష్టం లేదు. నేను సంతకం పెట్టలేను అని అనగానే శరత్ చంద్ర ఆలోచిస్తుండగా అపూర్వ షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటుంది. నక్షత్ర కూడా షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా భూమి ఇలా అంటూ ఉంటుంది, ఆ సమాధిలో, ఆ ల్యాండ్లో దొరికిన ఆధారాలు ఎవరివో ఏంటో తెలిసేదాకా, పోలీసుల విచారణ పూర్తయ్యేదాకా ఈ ల్యాండ్ అమ్మడానికి వీల్లేదు నానా అని భూమి అనగానే సరే అన్నట్టు ఆలోచనలో పడిపోతాడు శరత్ చంద్ర. మరోవైపు ఆ ల్యాండ్లో దొరికిన బ్రాస్లెట్ని తీసుకొని ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాడు ఆ ఎస్ఐ. ఈ బ్రాస్లెట్ మీ షాప్లోనే కొన్నారా? కొన్నవారెవరో చెప్పండి అని ఎస్ఐ అడుగుతుండగా, రికార్డ్స్ చెక్ చేసిన ఆ షాప్ సేల్స్ మేనేజర్ ఇలా అంటుంటాడు, ఇదిగోండి, ఈ బ్రాస్లెట్ని మా షాప్లో కొన్నది ఈవిడే అని ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన ఎస్ఐ షాక్ అవుతాడు. ఆ ఫోటో ఎవరిదో కాదు, అపూర్వది. అపూర్వ అని షాక్ అవుతాడు ఎస్ఐ. మరోవైపు శోభాచంద్ర ఫోటో తడుముతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది భూమి. ఏం జరుగుతుందో, శోభాని తను చంపినట్టు ఆధారాలు ఎక్కడ బయటపడతాయో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ, నక్షత్ర. ఇప్పుడు ఏం జరగనుంది? ఆ బ్రాస్లెట్ది అపూర్వది అని శరత్ చంద్రకి ఎస్ఐ చెప్తాడా? రాను నెక్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.